సెకండ్ రౌండ్ వచ్చేసాము. ఇదేంటంటే బెస్ట్ ఆఫ్ 3. సో ఫస్ట్ ఈ సైడ్ నుంచి కొరియోగ్రాఫర్ వస్తారు, ఈ సైడ్ నుంచి కొరియోగ్రాఫర్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్లో డ్రైయర్స్ ఉన్నాయి. సో అది ఆన్ చేసి దాని మీద బాల్ బ్యాలెన్స్ చేసి ఎయిర్ లోనే అలా తీసుకొచ్చి, ఇది మీ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ లైన్ ఉంది. సో లైన్ యువతల నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ క్రాస్ చేయకుండా దాని ముందు నుంచే ఇక్కడ నుంచి డ్రాప్ చేయాలి. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఏ టీం అయితే మాక్సిమం ఛాన్సెస్ ఆ బాస్కెట్ లోనే బాల్స్ డ్రాప్ చేస్తారో ఆ టీం విన్నర్స్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ సెకండ్ రౌండ్ లో 2.1 ఆడడానికి విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కృష్ణ ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? గ్రీష్మ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3, 2, 1 గో. స్లోగా నాడే కంగారేం లేదు. దాదా కమాన్. అయిపోయింది. ఓకే, 2.1 goes to విజయ్ మాస్టర్ team. సో 2.2 ఆడడానికి విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? పండు అక్కడే ఉండు జేడి. యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు? శోభిత ఆన్ స్టేజ్ ప్లీజ్. 3, 2, 1 గో. మనోడు ఈ రౌండ్ ముందు ఒక గంట సేపు ప్రాక్టీస్ చేశారు. సో 2.2 goes to యష్ మాస్టర్. ఫైనల్ డిసైడింగ్. సో ఈ 2.3 లో ఎవరైతే గెలుస్తారు, ఎందుకంటే మీరు గెలిచారు, ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. విజయ్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? పాల్గొని ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ మాస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? శ్రవణ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3, 2, 1 go. సూపర్. మెల్లిగెళ్ళు, లీడ్ లో ఉన్నాం ఆల్రెడీ. అంతే. షట్టు వీన్ని గుంగురు తుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు కల్లి చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టు పోటీ వడి పబ్లిసిటీ చేస్తాయే. సో ఇంత బాగా ఆడుతున్నారు కాబట్టి, సో ఆల్రెడీ అటు నుంచి ముగ్గురు ఆడారు, ఇంకిద్దరిద్దరు మిగిలారు కాబట్టి మీరు కూడా ఆడితే హ్యాపీగా ఉంటది. సో నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ లాస్ట్ ఆడిద్దాం. నెక్స్ట్ పండు వర్సెస్ సుదర్శన్. 3, 2, 1 గో. ఇది ఊగేస్తుందండి, నాకు అర్థం కావట్లేదు. See some of the teasings, blast among the posings, gata taggings, enjoy, Pandugo, enjoy, Pandugo. Oh, pyari, tota pari, bomma na maduma.
గుడ్ జాబ్ మ్యాన్. సో 2 మీరు గెలిచారు, 2 మీరు గెలిచారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మళ్ళీ నేను పండు ఆడుతున్నావా? ఆడిస్తాడేమో అడుగు నీ కొరియోగ్రాఫర్. పులి అలసిపోయాడు, రెస్ట్. అన్న పెద్ద బాల్తో ఆడదామా? వద్దు పులి, నువ్వు పడుకో, కొంచెం పడుకో, రెస్ట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ యశ్వంత్ మాస్టర్ వర్సెస్ విజయ్ మాస్టర్. ఇద్దరు మాస్టర్స్ మధ్య పోటీ, ఎవరు గెలుస్తారో చూద్దాం. 3, 2, 1 గో. దాన్ని అలా దించి బేబీ అంటూ పిలిచి బతుకులో ఘాటు చేసావే. చార్లీ ఘాటుకోకి గుండెల్లో పోరింగు దింపేసినావే. పతంగిల పైకి లేపి మధ్యలో మాజా కోసేసినావే. పల్లిక పక్కన డౌన్ అన్న రింగుల జుట్టు చూసి లాస్ట్ వన్. బొంగుల మాటలు రంగుల కొంగు తాకి పడిపోయానే. నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. సో సెకండ్ రౌండ్ బెస్ట్ ఆఫ్ 3 అనుకున్నాం, బెస్ట్ ఆఫ్ 5 ఆడాము. సో ఇటువైపు 2 రౌండ్స్ గెలిచారు, ఇటువైపు 3 రౌండ్స్ గెలిచారు. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ yes మాస్టర్ అండ్ టీమ్. ఇరగొట్టారు కాబట్టి సో మన ప్రతి క్వశ్చన్ తర్వాత ఎలాగైతే మంచి గేమ్ ఆడుకుంటున్నాం, ఇప్పుడు ఏంటంటే దాని మీద యాస్టీస్ గా బాల్ బ్యాలెన్స్ చేస్తూ మూన్ వాక్. ఓకే, గుడ్ జాబ్, గివ్ ఇట్ అప్ ఫర్ బోత్ మాస్టర్స్. సో ఫ్యామిలీ స్టార్స్ ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆల్సో అబౌట్ సర్ప్రైజెస్ అండ్ ఎమోషన్స్. సో ఇప్పుడు విజయ్ మాస్టర్ కి ఒక స్మాల్ సర్ప్రైజ్ ఉంది. సో కెన్ ఐ ఇన్వైట్ విజయ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్, చేసిన స్టెప్స్ అన్ని ట్రెండింగ్ లో ఉండి రీసెంట్లీ సో మచ్ వైరల్ మాట యాక్చువల్లీ. సో మీకెంతో ఇష్టమైన వ్యక్తి, మీ జర్నీకి మూల కారణం అని అంటే మా అందరికీ తెలిసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీకోసం ఒక వీడియో బయట ఇచ్చారు. సో విత్ పర్మిషన్ తప్పు. కెన్ వి హావ్ ద బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. హాయ్ విజయ్, బాగున్నావా? నేను విజయ్ డ్యాన్స్ మాస్టర్ని. విజయ్ నా దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు. మా స్వర్ణ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో నేను అక్కడ ఆ క్లాసెస్ చెప్పేవాడిని. దాని దగ్గర చుట్టుపక్కల దగ్గర విజయ్ వచ్చి కూలీ మేస్త్రి పని చేసుకుని ఉండేవాడు అనమాట. అక్కడ వర్క్ చేసుకుంటూ ఎక్కడ డాన్స్ ఆల్రెడీ డాన్స్ ఓన్గా తను చేయగలుగుతాడు. తను ప్రాపర్గా ఎక్కడ నేర్చుకోవాలని ఉన్నప్పుడు బయట ఎవరో ఒక అతన్ని అడిగాడంట, అన్న ఇక్కడ డాన్స్ క్లాస్ ఎక్కడ ఉంది అంటే, ఎందుకు అడిగితే ఇలా డాన్స్ నేర్చుకోవాలి అనుకున్నాను అంటే, నా దగ్గర తీసుకొచ్చే ముందు ఆయన విజయ్ని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆయన ఏంటంటే, నువ్వు ఎక్కించి ఏం చేస్తావు, నువ్వు ఎందుకు డాన్స్ నేర్చుకోవాలి, మాకు ఒక డాన్స్ చేసి చూపించు. ఇవన్నీ ఒక విజయ్ని ఒక బయట ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి తర్వాత లోపల తీసుకొచ్చి అది దూరంగా నిలబడి అక్కడ డాన్స్ క్లాస్ వెళ్ళి మాట్లాడుకొని చెప్పి వెళ్ళిపోయాడు అన్న. నేను లోపల క్లాస్ చెప్తుంటే బయట నిలబడి ఉన్నాడు. నేను వచ్చి ఏంటి అని అడిగితే, ఇలా డాన్స్ నేర్చుకోవాలి, ఆ డీటెయిల్స్ ఏదైనా చెప్తే అంటే జాయిన్ చేసుకుని డాన్స్ నేర్చుకున్నాడు. మా జర్నీ ఇలా అలా అలా వెళ్ళేటప్పుడు తర్వాత అక్కడి నుంచి తను ఏంటంటే సినిమాలో డాన్స్ మాస్టర్ రావాలనేది తన గోల్. సినిమాలో ఎదగడం అనేది అది దేవుడు వరం తీసుకుని రావాలి. దాంతోపాటు మన టాలెంట్ ఉండాలి, మన లక్ ఉండాలి. అన్నీ తెచ్చుకొని ఇవాళ ఒక ఇండస్ట్రీలో ఒక మాస్టర్ పొల్లాకి విజయ్ అన్న ఒక ఐడెంటిటీ తను చేసుకున్నాడంటే తను కష్టమే. విజయ్, ఇంకా నీ లైఫ్లో ఇంకా చాలా నువ్వు ఎదగాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి స్టేజ్కి రావాలి. హార్ట్ఫుల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ మాస్టర్. వాట్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఇవాళ ప్రపంచంతో ఆల్మోస్ట్ అలా స్టెప్ వేసి స్టేజ్కి వెళ్ళారు. యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ. సో నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దాని ఫస్ట్ కారణం మా మాస్టర్. నేను ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. ఎలా మన అమ్మ నాన్నలు ఎలా గుర్తుపెట్టుకుంటాం, అలా మా మాస్టర్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ సార్ ఇన్ పుష్ప 2? బన్నీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఒక ఫైర్. ఆయన అలానే అండ్ సుక్కు సార్ అండ్ నేను ఈరోజు ఊ అంటావ చేయని ఆర్
పుష్ప చేయని నెక్స్ట్ జాతర సాంగ్ కూడా ఉంది. ఓ, అవునా? యా, డెఫినెట్ గా సినిమాలో అందరూ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ అసలు మామూలు కాదు. All the very best and God Thank bless you. you, Master. Thank you Thank you so so much. much once Thank again you. for being Thank on Family Stars. Thank you. Thank you, Master. Please. So our next surprise is to Falguni. Who do you think will give you the video? ఎవరు ఇచ్చారు అనుకుంటున్నా? I have no idea. సర్లే వద్దులే, చెప్పను. సర్ప్రైజ్ చూస్తేనే మీకు అర్థమైంది. సో కెన్ వి హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? హాయ్ అందరికి నమస్కారం. హలో ఫగ్గు. ఫగ్గు అంటే ఎవరో కాదు, ఫాల్గుని. వీవ్ హ్యాడ్ క్వైట్ అ ట్రావెల్. నా ఫస్ట్ సాంగ్ పెళ్లి సందడి నుంచి టిల్ కుర్చీ మర్త పెట్టి వీవ్ డన్ మల్టిపుల్ సాంగ్స్ టుగెదర్ అండ్ యూర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎవ్రీవన్ నోస్ దట్. For your journey from ఒక reality show లో ఒక contestant గా to a choreographer, you're an inspiration to so many. And నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఫగు, ఎప్పుడు ఎందుకు రాంగ్ టైంలో పడిపోతూ ఉంటావు? రాంగ్ టైంలో పడిపోతూ ఉంటావా అంటే? అదే సెట్ లో అలా ఇలా పడతా ఉంటావు. ఐ కీప్ ఫాలోయింగ్, ఐ కీప్ ట్రిప్పింగ్. అదే చెప్పింది. అదేనా? అదే చెప్పింది. ఏమన్నా సంథింగ్ లేదు some other context? టూ కాంటెక్స్ట్ ఉంది. I'll tell only one. ఆహా, one on screen. One on screen, one off screen. Okay, done. We'll talk about it On later. screen ఇదే. So that's Srilila ma'am. Thank you so much. Thank you so much, Srilila garu. థ్యాంక్ యూ శ్రీలా, ఐ లవ్ యూ. Thank you Falguni, please. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జర్నీ ఫర్ ఎవ్రీబడి. అందరూ చాలా చాలా కష్టపడి వచ్చారు. ఇంకా సక్సెస్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.